ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్. ఎలా ఉన్నారండి? మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఎండాకాలం వస్తుంది, ఎలాగో పచ్చళ్ళ సీజన్, అందరూ పచ్చళ్ళు పట్టుకుంటూ ఉంటారు కాబట్టి నేను ఒక వెరైటీ పచ్చడి మీకు చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, చిక్కుడుగాయతో పచ్చడి చేసి చూపిస్తున్నాను. నాకు నాటు చిక్కుడుగాయ దొరికింది కాబట్టి కొంచెం పచ్చడి పట్టి మన ప్రేక్షకులకు కూడా చూపించాలని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేది మీ దగ్గరకు వస్తూ ఉంటుంది. మరి చిక్కుడుకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? చూడండి ఫ్రెండ్స్, నేను ఒక పావు కిలో చిక్కుడుకాయలు అనేది తీసుకున్నాను. ఇవి చిన్న సైజు చిక్కుడుకాయలే. ఇవి నాటు చిక్కుడుకాయలు అంటారు. ఇవి చాలా బాగున్నాయి, పాదుకున్నాయి. నాకు ఒకరు తీసుకొచ్చి ఇచ్చారు కాబట్టి ఇంకా పచ్చడి పట్టేద్దామని అనిపించింది. అందుకే ఇదిగోండి, ఇలా విడదీసుకొని కాకుండా చక్కగా ఇలాగ కట్ చేసుకొని వీటికున్న నార్లన్నీ కూడా తీసేసి ఇలా పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకొని ఫ్యాన్ గాలి కింద పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. తడి అనేది లేకుండా ఆరబెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఏ పచ్చడికైనా సరే మనం ఆవు పిండి, మెంతి పిండి అనేది కంపల్సరీగా వేసుకోవాలి. పావు కిలో పచ్చడే కాబట్టి 2 టేబుల్ స్పూన్లు, చూడండి ఈ స్పూన్తో 2 టేబుల్ స్పూన్ ఆవాలు అనేది యాడ్ చేశాను. ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు అనేది యాడ్ చేశాను. డ్రై రోస్ట్ చేసుకొని ఫ్రై చేసుకొని పౌడర్ పట్టుకోవాలి ఫ్రెండ్స్. వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్. పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. దానికంటే ముందుగానే పావు కిలో దానికి ఒక 25 గ్రామ్స్ చింతపండు తీసుకొని వేడి నీళ్ళు, బాగా మరిగిన నీళ్ళను ఇందులో వేసుకొని నానపెట్టుకున్నాను. నానపెట్టుకున్న తర్వాత దీన్ని రసం తీయాలి. అది కూడా మీకు చూపిస్తాను. ఇలా నూనె కాగిన తర్వాత మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని ఇందులో వేసుకొని వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేయించుకోవాలి. మరీ గట్టిగా వేయించుకోకూడదు. ఇలా వేయించుకుంటే, దూరగా వేయించుకుంటే సరిపోతుంది. నేను పచ్చళ్ళు పట్టేటప్పుడు పల్లీల నూనె మాత్రమే వేస్తున్నాను ఫ్రెండ్స్. అలా వేయడం వల్ల పచ్చడి అనేది నిల్వ ఎక్కువగా ఉంటుంది. మంచి కమ్మటి వాసన, రుచి కూడా బాగా పెరుగుతుంది. అందుకని మనం ఎక్కువగా పప్పుల నూనె కానీ ఇలాగా వేరుశనగ నూనె కానీ వాడుకోవాలి. చూడండి, ఇలా వేగిపోయిన వాటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా విడదీసుకొని చేయకపోయినా చూడండి, వేయించేటప్పుడు విడిపోయినాయి కదా, అవి ఏం కాదు. అంటే లోపల పురుగు అది ఉంటుంది కదా అని జస్ట్ అలాగ విడదీశాను. చాలామంది అయితే అటు ఇటు నార తీసేసి వేసేస్తూ ఉంటారు, కానీ పురుగు ఉంటుందేమో అని చెప్పేసి నేను కొంచెం విడదీయడం వల్ల ఇలాగా విడిపోయినట్టు అనిపిస్తుంది. అలాగే మిగిలినన్నీ కూడా అలాగే వేయించేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగిపోయిన వాటిని అన్నిటిని కూడా ముందుగా తీయించుకున్న ఆ చిక్కుడుకాయలోకి వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఆయిల్లో చింతపండు రసం అనేది నేను వేసేసుకుంటున్నాను. చక్కగా నానపెట్టుకున్నాం కట్టి గుజ్జులాగా వచ్చేస్తుంది. ఆ గుజ్జంతా కూడా ఇలా పిండుకొని వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం కూడా రసాన్ని బాగా పిండుకుంటే కిందకి దిగుతుంది. అది నూనెలో మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరైనా పడితే కొంచెం తక్కువగానే తీసుకొని ట్రై చేయండి. ట్రై చేసేది బాగుంటే తర్వాత ఒక 1/2 kg వరకు అలా పట్టుకొని నిలబెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు చిక్కుడుకాయ సీజన్ కాబట్టి బాగా దొరుకుతాయి. తెచ్చుకొని ఇలా పట్టుకొని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలా ఉడికిన దాంట్లోకి పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకొని చక్కగా దగ్గరగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చింతపండుని.
చూడండి ఫ్రెండ్స్, చింతపండుని ఈ రకంగా మనం చక్కగా ఉడకపెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా తిప్పుకుంటూ, మాడకుండా ఇలా తిప్పుకుంటూ దగ్గరగా అయ్యేంత వరకు కూడా మనం ఇలా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్నప్పుడే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. ఇందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. తాలింపులో కూడా వేసుకోవచ్చు. అంటే కొంచెం పచ్చి కూడా ఇలాగా యాడ్ చేసుకుంటే అవి నూనెలో మగ్గి రుచి అనేది బాగుంటుంది. తాలింపులోనే కాకుండా ఇలాగా ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసాను. తర్వాత చక్కగా ఉప్పుని రోస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అంటే చెమ్మ అనేది లేకుండా మనం చక్కగా రోస్ట్ చేసుకొని ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోండి. మీరు తినే దాన్ని బట్టి ఉప్పు కూడా ఎంత వేసుకోవాలనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కారం కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇది పచ్చళ్ళ కారం అండి, 3 మ్యాంగో కారం. కొన్ని కారాలు కారంగా ఉంటాయి కాబట్టి చూసుకొని వేసుకోండి. మనం నూనెలోనే ఇవన్నీ వేసుకోవడం వల్ల మంచి కలర్ఫుల్గా ఉంటుంది. పచ్చళ్ళలో ఎప్పుడు కూడా పచ్చళ్ళలో వేసే కారమే వాడాలండి. 3 మ్యాంగో కారం అంటే బయట మార్కెట్లో దొరుకుతుంది. అది చక్కగా మనం వేసుకుంటే చాలా రుచిగా అనిపిస్తుంది. లేదంటే ఒట్టి ఎండుమిర్చి, ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి పచ్చళ్ళ సీజన్ కాబట్టి పచ్చళ్ళకి సెపరేట్గా బళ్ళారి కారం మిర్చి అని దొరుకుతూ ఉంటాయి. అవన్నీ తెచ్చుకొని ఎండబెట్టుకొని ఒట్టి ఎండుమిర్చి మనం మిల్లు పట్టించుకొని పక్కన పెట్టుకుంటే వాటిని కూడా వాడుకోవచ్చు. తర్వాత ఆవాలు, మెంతులు పొడి చేసుకున్నాను కదా ఫ్రెండ్స్, దాన్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. మంచి కలర్ఫుల్గా ఉంది చూసారా. ఈ మిశ్రమాన్ని 2 నిమిషాలు చక్కగా నూనెలో ఇలా మగ్గించుకోవాలి. మరి ఎక్కువగా నూనెలో మగ్గించుకున్నాం అనుకోండి, కారం వేసాక నల్లగా అనేది వచ్చేస్తుంది. సో అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా వేయించుకున్న చిక్కుడుకాయలోకి ఈ మిశ్రమాన్ని అంతా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, దీన్నంతా ఇలాగా ఈ చిక్కుడుకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అదే ప్యాన్లో 1 గరిట ఆయిల్ వేసుకున్నాను. ఆల్రెడీ ఆయిల్ అందులో వేస్తాను కాబట్టి ఓన్లీ తాలింపుకి. ఇలా ఆయిల్ ఇటెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. తర్వాత ఆవాలు వేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎక్కువ అవసరం లేదు తాలింపు దీనికి. వెల్లుల్లిపాయలు నూనెలో వేగితే బాగుంటాయని చెప్పేసి తాలింపు వేసుకోవడమే, అంతే. చూడండి, ఇలా వేగింది. ఈ తాలింపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చళ్ళలో వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటాయండి. వెల్లుల్లిపాయలు పచ్చళ్ళలో మగ్గి తిన్నామంటే ఆరోగ్యానికి కూడా మంచిది. చక్కగా గింజలు, చిక్కుడుకాయ బాగా ఒక 2-3 రోజులు దీన్ని ఇలాగా మగ్గనిచ్చుకొని తింటే మాత్రం ఆవకాయ పచ్చడి అంత టేస్ట్ అనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. మీరు కంపల్సరిగా తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది చక్కగా ఒక 1 నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి. చిక్కుడు గింజలు ఉన్నాయి, వాటిని నూనెలో వేయించుకున్నాం కాబట్టి ఏమి పాడవదు. చింతపండుని కూడా నూనెలో మగ్గించుకున్నాం, ఆవు పిండి, మెంతిపిండి చక్కగా వేసుకున్నాం కాబట్టి చక్కగా నిల్వ ఉంటుంది. కంపల్సరీగా మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే రత్న స్మార్ట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు